మీరు రైట్ ఏదో ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ఎన్నికల రంగంలోకి దూకారు. బాగుంది. గెలుస్తాననే ధీమా కూడా ఉంది. గెలుపోటములు ప్రజాస్వామ్యంలో ఎలా ఉన్నా ధీమా ఉండడం అనేది అవసరం. మీలో అది ఆ ధీమా కనిపిస్తుంది. మీరు చెప్పారు కూడా వాళ్ళ అందరికంటే మంచి మెజారిటీతో గెలుస్తారని. గుడ్. మీకు శుభాకాంక్షలు కూడా, గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అయితే ఇక్కడ మీ నియోజకవర్గము, మీ ఓటర్లు, వీళ్ళకి మీరు ఎలాగూ ఏదో చెప్తూనే ఉంటారు. దానికి సంబంధించి మరి వాళ్ళలో ఒక రకమైన ఊపు తీసుకురావాలి. మీకున్న మీ దగ్గర ఉన్న ఆస్తి ఏంటి? ఆ పాండిత్యం. మీకున్న సరస్వతీదేవి ఇచ్చిన పాండిత్యం మీకుంది. మరి అదన్నా కాస్త పెట్టుబడి పెట్టాలి కదా, ఓటర్లని ఆకర్షించడానికి, ఆకట్టుకోవడానికి. ఆ పెట్టుబడి కూడా పెట్టకపోతే మరి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏం పెట్టుబడి పెట్టారు? తప్పకుండా అంటే అక్కడ అది దీన్ని పెట్టుబడి అనరండి. దీన్ని పెట్టుబడి అనరు. నా అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియజేయటం అంటారు. మన అభిప్రాయాన్ని తెలియజేయటం కూడా పెట్టుబడేనా చెప్పండి? లేదు. సరే, నేను దీనికి సంబంధించి మీ ఛానల్, ఈ పాటతో మీ ఛానల్కి, నాకు, ఎన్నికల కమిషన్కి కూడా మంచి పేరు వచ్చేలాగా ఉంటుంది. ఒక పాట మీకు వినిపిస్తా. ప్లీజ్. ఏమండి? ప్లీజ్ 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 వినిపించండి. ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, 40 లక్షలే ఖర్చు చెయ్యరా, నీ నీతి నిజాయితీ నిరూపించరా, దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, సారాయి పొయ్యకురా, ఓటుకి సొమ్మియ్యకురా, దొంగోట్లు వేయించకురా, దౌర్జన్యం చెయ్యకురా, ఆస్తులు దాచకురా, కేసులుంటే లేవనకురా, నేతవు అయ్యేందుకు నేరగాడివవ్వకురా, పాపిష్టి చరిత్రతో పదవి కోరుకోకురా, ప్రజాస్వామ్య వ్యవస్థకే పిశాచమై పట్టకురా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, బూతులు తిట్టకురా, జాతి పరువు తీయకురా, అశుద్ధ వాగ్దానాలతో జనాన్ని వంచకురా, చట్టం ఒకటున్నదిరా, పట్టుబడక తప్పదురా, ధర్మం పగబడుతుందిరా, కర్మఫలం వదలదురా, నిస్వార్థం ఒక్కటే నిలబడేందుకు అర్హతరా, అరాచకం చేసి సుఖపడిన వాడు లేడురా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, 40 లక్షలే ఖర్చు చెయ్యరా, దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా, ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా. బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే వెంకటకృష్ణ గారు, చాలా బాగుంది. కాకపోతే